హలో హాయ్ బ్రో. ఇప్పుడు మేము వచ్చాము వెంకటగిరి సైడ్ ఉన్న వల్లపల్లి అని ఒక ఊరు దాటి వస్తున్నాము. ఇక్కడ ఉండేది శంకరుడు. చూసారా బ్రో, మొత్తం అడిగే చుట్టూ నిండు ఉన్న కొండలు. మనం ఒక హాఫ్ అన్ అవర్లో కొండల మధ్యలోకి వెళ్తాము. కనీసం మనకి నెట్వర్క్ కూడా దొరకదు. ఈరోజు నైట్ అంతా ఇక్కడనే స్టే చేయబోతున్నాం మేము. నేనైతే ఇది రావడం 5వ చూరి. అంత బాగుంటుంది ఇక్కడ. వీళ్ళంతా చూసారా బ్రో, చూడండి ఎట్లా ఉంటుంది రోడ్డు చాలా ఘోరంగా ఉంటుంది. బైక్ అసలు తెలేము, ఆటో గోడకు పెట్టుకొచ్చాము మేము. చూడండి ఎలా ఉందో రోడ్డు. మీరు ఇప్పుడు రావాలన్నా కూడా దీంట్లో మనం బైక్ అయితే తెచ్చుకోకూడదు బ్రో, కారు అలాంటివి ఏదైనా కూడా నైస్గా వెళ్ళాల్సిందే మనం. ఇదో వీళ్ళంతా అయితే నాకు కూడా నా ఫ్రెండ్స్, మా బావ వాళ్ళు ఇల్లు అంతా వచ్చారు, మా అన్న వాళ్ళంతా. చూడండి, ఈయనైతే మా మామ కనపడకూడదంట, పేపర్ అడ్డం పెట్టుకున్నాడు. ఇంకా పెళ్లి కాల. మేమైతే అందరం దేవుడి కాడికి పోతున్నాం బ్రో. చూడండి, ఇతనైతే ఏడబావాలు కూడా వచ్చాడు, పేపర్ అడ్డం పెట్టుకున్నాడు దేవుడి కాడికి పోయేదానికి కూడా. ఇంత రిస్క్గా ఉంటుంది బ్రో ఇక్కడికి వస్తే. అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించే దేవుడు అయినా. ఇక్కడ అమ్మవారు శివుడు ఇద్దరు వెళ్తుంటారు. చూడండి బ్రో రోడ్డు ఎలా ఉందో. ఇదంతా అడవి. మీరు ఒక్కరుగా అయితే రాకూడదు ఇక్కడికి. మనం రావాలనుకుంటే ఆదివారం సాయంకాలంగా వచ్చి మనం నైట్ నిద్ర చేసి తెల్లారుజామున స్వామివారికి పూజ చేసుకొని మనం వెళ్ళచ్చు. కానీ ఒక్కరైతే రాకూడదు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే ఇద్దరు ముగ్గురా ఇంకంత పైన ఎక్స్ట్రాగా రావచ్చు. కానీ ఒక్కరు అయితే రాకూడదు, ఒకరు ఇద్దరు అయితే రాకూడదు. ఒక్కరో చూసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా కూడా నేను వీడియో తీస్తాను. ఇవన్నీ అయితే రావు, నేను రేపు మళ్ళీ మార్నింగ్ నేను పెడతాను ఇట్లన్నిటిని. ఈ ఓన్లీ రికార్డింగ్ చేస్తాను. ఇక్కడ టవర్ అందరూ ఇక్కడంతా టవర్ రాదు. చూడండి ఎంత బాగుంటుందో. వాటర్ గేట్ అంతా బాగుంటుంది. ఇక్కడ కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఇదంతా అడిగే. మీరు రావాలంటే ఏదైనా ఒక బ్యాచ్, మీరు ఫ్రెండ్స్ ఒక 6 మంది 5 మంది అట్లా బ్యాచ్గా వచ్చి విజిట్ చేయించాడా బాగుంటుంది. మీరు ఏదైనా రైస్ తెచ్చుకుంటే ఇక్కడ వండుకొని తినచ్చు. అంతా సౌకర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. మనం వండుకునే దబర్ల కాడి నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. స్వామీజీ ఉంటాడు సోమవారం రోజు. మనకి ఏదైనా మన మనసులో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి ఆయనకి చెప్పుకుంటే చెప్తాడు. అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. చూరు రావాలనుకుంటే మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ కానీ అలాంటి వాళ్ళు రాండి, నీట్గా చూసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేది ఇబ్బంది ఫ్రెండ్స్. చూడండి, మీరే చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. రోడ్డు అయితే బాగా ఇదిగా ఉంది. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత చూసుకొని చూడండి ఎట్లుందో అడవి. ఆటో కూడా కదలడం లేదు. మేమైతే 6 నెంబర్స్ ఉన్నాము. 6 నెంబర్స్లో 6 నెంబర్స్ కూడా బండి కదలడం లేదు. బండి అంటే రాళ్ళు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. అందువల్ల చూడండి ఏడైతే కుక్కర ఉన్నది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ కొండ. చూడండి ఫ్రెండ్స్, మా మామ ఇప్పుడు మళ్ళీ పేపర్ అడ్డం పెట్టాడు. చూసా కూడా పని చేస్తున్నాడు కూడా. మా అన్న ఈయన మా మేనమామ, ఈయన మా అన్న. ఈయన నిమ్మకాయలు రాల్సామంట. ఈయన కూడా మా వీళ్ళంతా పోతున్నాము. మేమంతే అందరూ దండిగా ఉన్నాం కాబట్టి పోవచ్చు. అంటే అడవిలో పోతున్నాము. ఏంటంటే ఇప్పుడు వెళ్ళి అన్నం రైస్ వండుకొని నైట్ తినేసి మేము గుడికాడైతే అమ్మవారి గుడికాడైతే కొనుక్కుంటాము. వీళ్ళ ఊరికి ఏంటంటే
అన్నీ తెచ్చుకుంటాం, కూరగాయలన్నీ ఇక్కడ బయట వండుకొని తినేసి మళ్ళీ అమ్మవారి గుడిలో కొనుక్కుంటాము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో అడవి. తెల్లారితో మళ్ళీ అయ్యవారు పూజ చేసుకొని మళ్ళీ మనం అన్నం వండుకొని తినేసి సోమవారం తెల్లారితో బయలుదేరుతాము. మేమైతే హ్యాపీగా ఉండదు ఫ్రెండ్స్. అయితే ఒకటి 10 మందిలో ఎంత ఇదిగా ఉన్నా ఇలాంటి ఇక్కడ ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్. నాకున్న కోరిక ఏంటంటే 10 మందిలో ఎలా ఉన్నా ఇలాంటి అడవిలో చాలా ఫ్రీగా ఉండొచ్చు, అందరూ బాగుండొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే ఇది మనం ఏర్పేట దోమ నుంచి వెంకటగిరి రూట్ వస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చే గొల్లపల్లి రూట్ అది. మీరు ఏదైనా మీకు డౌట్ వస్తే కామెంట్లో పెట్టండి, అది నేను మీకు కామెంట్లో ఫుల్ అడ్రస్ పెడతాను, కామెంట్ చేయండి. ఇదో కొండలు చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఆ కొండల లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లైవ్ రావట్లేదు, నెట్ దొరకడం లేదు, లేదంటే లైవ్ పెట్టుంటాను. ఎంత కొండలు మనం అయితే 3 కొండల మధ్యలోకి వెళ్తున్నాము. కానీ ఇవన్నీ ఈ రాళ్ళు ఇలాంటివన్నీ దాటుకొని వెళ్ళాలి మనము. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కోరుకున్నది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. శివయ్యకి మొక్కుంటే ఆయనకి పాలాభిషేకం చేసి మీరు కానీ మొక్కుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఇవంతా బోర్లు ఇవంతా వేస్తున్నారు ఫ్రెండ్స్, అన్నీ బాగుంది. ఇది అమ్మవారు చెట్టు, అంకమ్మ మాను. ఆడ కూడా మీరు ఒక మధ్యాహ్నం ముందు భోజనం కట్టుకొని వచ్చినా ఆడ కూర్చొని తినేసి నిదానంగా బయలుదేరిపోవచ్చు. బైక్లో వచ్చేవాళ్ళు అయితే 2 బైక్స్లో మన వాళ్ళే 2 బైక్స్లో రండి. 1-2 రావు వద్దు ఫ్రెండ్స్. ఇక్కడ అడవి ఇదంతా మొత్తం చూడండి. నెక్స్ట్ వచ్చేది 3 కొండల మధ్య ఆ శివయ్య అమ్మవారు వెళ్తున్నారు. ఇక్కడ చాలా రిస్క్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం అనుకున్న అంత సౌకర్యంగా అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ పులులు అనే మాట అయితే తెలియదు, కానీ మన ఇష్టం కాదు కదా ఫ్రెండ్స్. ఎవరెవరో వస్తుంటారు, కావాలనే కూడా ఎవరైనా మన మీద అటాక్ కూడా చేయొచ్చు. మన దగ్గర డబ్బులు ఉండాలని అదని కొన్ని కూడా జరుగుంటాయి ఇక్కడ. ఈ కొండ మీద ఎర్రచందనం మొక్కలు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. నేనైతే పరిశీలించలేదు, కానీ చెప్తున్నా ఇంతలా కొండ మీద వండుకుంటా ఎందుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొండలు మొత్తం కొండలు, అడవి ఇదంతా లైవ్ కానీ పెట్టుకుంటే బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ టవర్ రాక పెట్టలేదు, ఏమనుకోవద్దు. ఇదంతా నేను లైవ్ టైప్లో చేస్తాను. పుష్ప3 ప్లాన్ చేద్దాం అనుకున్నారంట, మరి వాళ్ళు చేస్తారో చేయలే. కానీ ఫ్రెండ్స్ ఏదో నేను మీకు చూపించాలనుకుంటున్నా. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ ఒక వంతు అయితే, ఇక్కడ శివుడు ప్రాముఖ్యత ఏంటంటే అమ్మవారు ముందు ఉంటుంది, శివుడు వెనకాల ఉంటాడు. కోరుకున్నటువన్నీ తీర్చే ఆ శివుడు మీకు కోరుకున్నదంతా ఇస్తాడు. అది ఓకే ఫ్రెండ్స్. హాయ్, హలో, సబ్స్క్రైబ్.